ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి, పాస్టర్ అమ్మ గారికి, వారి ఫ్యామిలీకి, మీరమ్మ గారికి, మీ అందరు కూడా నా వందనాలండి. బాగున్నారా అండి మీరు అందరూ? చాలా సంతోషం. మరి దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ దినం మనము ఆ వాక్య భాగంలోనికి వెళ్దాము. దేవుడు మరి నాకు ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పున నేను కొన్ని విషయాలు చెప్తా ఉన్నా. రాత్రి కూడా ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం. మనం దేని గురించి మాట్లాడుకున్నాం? తెల్లని వస్త్రంలో ఆ వస్త్రాలు ఉంటే తప్ప పరలోక రాజ్యానికి చేరలేము. ఆ తెల్లని వస్త్రాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? పరిశుద్ధ యేసయ్య మన ఇచ్చిన నీతికి, రక్షణకి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం వాక్య భాగంలో మనం చూసాము. విశ్వాసులైన మనకి దేవుడు రక్షణ వస్త్రాలు ఇచ్చినప్పటికీ చాలామంది రక్షించబడి కూడా అనేక విషయాలలో తప్పిపోతూ ఉంటారు, తొలగిపోతూ ఉంటారు. పాపంలో పడిపోయి ఏం చేస్తూ ఉంటారు అంటే యేసయ్య వారికి ఇచ్చినటువంటి పరిశుద్ధమైన వస్త్రాలని అపవిత్రపరుచుకుంటూ ఉంటారు. ఆ విషయాన్ని గురించి ప్రకటన గ్రంథము 3:5 ఏముంటారంటే, ఇదిగో సార్థి సంఘంలో చాలామంది ఏం చేస్తారంటే భక్తిహీనంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు దేవునికి అసహ్యమైన బ్రతుకుతూ ఉంటారు. కానీ అందరూ ఉండరు అందులో. ఆ సంఘంలో కొందరు మాత్రం ఎలా ఉన్నారంటే తమ వస్త్రాలు అపవిత్రపరచుకోవాలనుకుండా చాలా తెల్లని వస్త్రాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని గురించి యేసయ్య ఏమన్నారంటే వాళ్ళ అర్హులు, వాళ్ళు అర్హులు కాబట్టి అలాగూ ఎవరైతే జయిస్తారో నాతో పాటు పరదేశులు పరలోకంలో ఉంటారని చెప్పేసి యేసయ్య అక్కడ సెలవిచ్చాడు. అయితే ప్రభునందు దానికి కంటిన్యూషన్గా మనము ఈరోజు వాక్యము, ఈరోజు అంశం ఏంటంటే మనకి విశ్వాసుల గృహము పరలోకము. ఏం చెప్పండి? దేవాదేవునికి వందనాలు. మీకు అర్థమైంది లేదు? ఇప్పుడు మనందరి గృహాలు ఉన్నాయి కదండి, సేమ్ అలాగే అందరు కూడా ఒక నిత్యమైనటువంటి గృహం ఉంది. ఏంటా గృహము? పరలోకము. పరలోకం అనే గృహం ఉంది. దాని గురించి ఈరోజు మనం వాక్య భాగంలో చూసుకుందాం. ఒకసారి వాక్యంలోకి వెళ్ళక ముందు ఈరోజు మూల వాక్యం ఉండదు కాబట్టి నేను ప్రార్థన చేసి వాక్యాన్ని ప్రారంభిస్తాను. కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించండి. గొప్ప దేవ, సర్వోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు. అత్యల్పుడను నాయన నీకు స్తోత్రం. బలహీనుని నీకు వందనాలు. నీ కృప చొప్పున, నీ పిలుపు చొప్పున తండ్రి నీ దాసుని బలపరుస్తూ నీ వాక్యముతో నన్ను నింపుతూ తండ్రి నీకు వందనాలు. నీ ఆత్మచేత ప్రభువా ఇదిగో నాయనకి స్తోత్రం. మీరు అందిస్తున్నటువంటి అద్భుతమైన సువార్తమానాన్ని బట్టి నేను స్తుతిస్తూ నేను ఘనపరుస్తున్నాను. ఇప్పుడు కూడా బలహీనను కనికరించి నీ శిలువ రక్తంతో దేవానికి వందన శరీరమును, ఆత్మను, నాయన నా తలంపులు, నా నోటి మాటలు కడిగి పవిత్రపరచండి. నా నోట నీ వాక్కును పెట్టి నీ బలమైనటువంటి ఆత్మతో నేను అభిషేకించి నీ చేతిలో కప్పివించి కూడిన ప్రజలతో ఇదిగో తండ్రి నీకు వందనాలు. ఆయన వాక్య భాగం ద్వారా వారితో మాట్లాడి ప్రభువా ఆయన వారు ఏ విధంగా లోకంలో జీవించాలో, ఏ విధంగా ఆ పరలోక రాజ్యానికి సిద్ధపడాలో వాక్యం ద్వారా వారు తెలియజేసిన ఆయన వారిని దీవించి ఆశీర్వదించమని నేను స్తుతిస్తూ నేను గణపరుస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం పరలోకం అని నేను ఈ మధ్య చాలా 5-6 రోజుల సంది చెప్తా ఉన్నా. అయితే ఈరోజు అసలు పరలోకం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి, పరలోకం ఎక్కడుంది, పరలోకం ఎలా ఉంటుంది అని చెప్పేసి 3 అంశాల మీద ఈరోజు మాట్లాడాలని చెప్పేసి నేను సిద్ధపడి వచ్చాను. మొట్టమొదటిగా మన వాక్య గ్రంథంలో కనుక చూసామనుకోండి, ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయము 15వ వచనం, 26వ అధ్యాయము 15, నీ పరిశుద్ధాలయముకు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇజ్రాయేలును చాలు. యాక్చువల్గా ఇక్కడ ఏమంటాడంటే మహాభక్తుడు మహాప్రవక్త అయినటువంటి మోషే గారు ఏం చెప్తా ఉన్నాడంటే నీ పరిశుద్ధ ఆలయముకు ఆకాశంలో నుండి, అంటే పరలోకం ఇప్పుడు ఎక్కడ ఉందండి అర్థము? మన దేవుడు ఎక్కడ ఉంటాడండి? ఆకాశాలు పట్టచాలని మహోన్నతుడు మహాదేవుడు అని చెప్పేసి ప్రవక్తలలో గొప్ప ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఏమన్నారు అంటే ఆకాశము నీ సింహాసనం అన్నాడు. ఆకాశం ఎవరి సింహాసనం అంట? దేవుని సింహాసనం. మనం నమ్ముకున్న దేవుడు ఎక్కడ ఉంటాడంటే పరలోకములో ఉంటాడు. ఆయన
ఎక్కడ ఉంటాడండి? పరలోకంలో ఉండి ఈ సమస్త విశ్వాన్ని, ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త ప్రపంచ ప్రజలను, ఆయా రాజ్యములను అన్నిటిని కూడా ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు? దేవుడు పరిపాలిస్తూ ఉన్నాడు. భూలోక రాజ్యాలు, భూలోకంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాజ్యము, ఒక్కొక్క ప్రభుత్వము, ఒక్కొక్క అధికారులు, ఒక్కొక్క ప్రధానులు ఏం చేస్తూ ఉన్నారు? పరిపాలిస్తూ ఉన్నారు. అలాగే మన 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 దేశాన్ని ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు? తర్వాత రాష్ట్రపతి గారు మన దేశానికి వాళ్ళు వీళ్ళు. అయితే అదేవిధంగా ఈ విశ్వాన్ని అంతటిని కూడా పరిపాలిస్తున్నటువంటి దేవాది దేవుడు ఎవరై అంటే యేసయ్య. ఆయన ఏమై ఉన్నాడంటే రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. అయితే ఈ పరలోకము ఎవరి నివాసస్థలం? ఇది దేవుని నివాసస్థలం. ఎవరి నివాసం ఇది? దేవుని నివాసస్థలం. ప్రభువు నందు పిల్లారా, ఈరోజు మనం చెప్పుకునే అంశంలో కూడా విశ్వాసుల గృహము పరలోకం అని చెప్పి మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకి ఈ పరలోకం అనే మాట మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో అంతలో కనుక మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, మొట్టమొదటిగా మనకు ఆదికాండము 22వ అధ్యాయంలో దాదాపుగా 2 సార్లు కనిపిస్తుంది. చూడండి ఒకసారి. 22:11 వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతనిని పిలిచి, అబ్రహామా అతన్ని పిలిచాను. ఇక ఒక నిమిషం. ఇక్కడ మోరియా పర్వతం పైన తన కుమారుని బలి ఇమ్మని దేవుడు ఏం చేశాడంటే, అబ్రహాం గారు చెప్తే అబ్రహాం గారు తీసుకొని వెళ్ళి బలిపీఠం మీద పెట్టి ఆయన చంపాలనుకున్నప్పుడు, అంటే చెయ్యి ఎత్తి ఆ కత్తితో ఇట్లా నరకాలని చూసినప్పుడు ఏం చేస్తా ఉన్నాడు అక్కడ దేవుడు? అది మన అంశం. దేని మీద దృష్టించాలంటే, ఎక్కడి నుంచి పిలిచాడంట? యెహోవా దూత పరలోకం నుంచి చూశాడంట. పరలోకం నుంచి ఇది పిలిచి ఏమంటాడు? అబ్రహామా అని అంటా ఉన్నాడు. 2 అదేవిధంగా 15వ వచనంలో ఏమంటాడు చూడండి. యెహోవా దూత 2 దేవునికి వందనాలు. యెహోవా దూత 2వ మారు పరలోకము నుండి, అంటే ఇక్కడ ఎవరు పిలుస్తా ఉన్నాడు? మళ్ళా 2వ మారు కూడా పరలోకం నుంచి పిలుస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం నువ్వు నమ్ముకున్న దేవుడు ఎక్కడ ఉన్నాయంటే పరలోకము. పరలోకం ఎవరి నివాస స్థలము? దేవుని నివాస స్థలం అని చెప్పేసి మనం బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభునందు ప్రియులారా, యేసయ్య రక్తము చేత మనం కడగబడి, పరిశుద్ధపరచబడి, లోకం నుంచి ప్రత్యేకించబడి, నరకం నుంచి, శాపము నుంచి, అపవాది బంధకాల నుంచి విడిపించబడినటువంటి విశ్వాసమైనటువంటి మనకు కూడా ఎక్కడ నివాస స్థలం అంటే విశ్వాసి గృహము కూడా పరలోకమే. ఒకసారి మీరు 2 కొరింథీ 5వ అధ్యాయం 1 నుంచి 8 వచనం కనుక చూస్తే, నేను చదువుతా. భూమి మీద మన గుడారమైన ఈ నివాస స్థలము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీయుల సంఘానికి పత్రికను రాస్తూ ఏమంటాడంటే, నాయనా భూమి మీద మన గుడారం మన ఈ నివాసము అంటా ఉన్నాడు. ఏ నివాసం గురించి మాట్లాడుతున్నాడు? కాదు, ఫస్ట్ ఏ నివాసం గురించి? భూలోక నివాసం అని అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? మన అందరికి నివసించడానికి ఏమున్నాయి? ఇల్లు ఉన్నాయి కదా. ఇక్కడ మాట్లాడుతుంది ఈ భూమి మీద ఉన్న గృహం గురించి మాట్లాడట్లేడు. ఈ మొదటి వచనంలో నివాసము దేన్ని, ఇంకో రకంగా బైబిల్ పరిభాషల్లో దేని గురించి మాట్లాడుతుంటే ఈ శరీరం అనే నివాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మకి ఈ శరీరం ఏమైంది చెప్పండి? నివాస స్థలంగా ఉంది అనమాట ఇది. అందుకే పౌలన్న, అదేవిధంగా పేతురన్న కూడా ఇంకొంచెం చోట్ల ఏమంటాడంటే, చావు అయితే నాకు మేలు అన్నాడు. పౌలన్న. చాలామంది విశ్వాసులు చర్చికి వచ్చి కూడా చావు మరణము గురించి ఎవరంటే గద వణుకుతుంటారు. నాకు తెలిసిన ఒక ఆమె, నాకు చాలా కోపం వచ్చింది 2-3 సంవత్సరాల క్రితము. ఆమె చక్కగా ఏం చేసేదంటే సండే స్కూల్ నడిపించేది. కొన్ని సంవత్సరాలు నడిపించింది. కొద్ది సండే స్కూల్ నడిపించి వాళ్ళ ఇంట్లో సడన్గా ఏమైందంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయేసరికి ఇక ఈమె ఎట్లా అయిపోయిందంటే, ఆల్రెడీ ఆమెకి ఇద్దరు మన ప్రవంతిక, అంతకంటే పెద్ద ప్రవంతిక, గీతిక ఉన్నాడు కదా, అంతగా కూతుళ్ళు ఉన్నారన్నమాట ఇద్దరు.
అటువంటి ఆమె సండే స్కూల్ 2-3 సంవత్సరాల నుంచి బోధించి ఆమె సడన్గా ఇల్లు చచ్చిపోయేసరికి ఎట్లయింది తెలుసా అండి? మొత్తం విశ్వాసం లేకుండా, అంటే విశ్వాసులు లేవు కూడా అట్లా ఉండరు, అంత నీరసించిపోయి బక్కగా అయిపోయి మా అమ్మ వదిలిపోయిందని అని చెప్పేసి ఆ దుఃఖంలో ఉండి 1 సంవత్సరం అంతా కూడా ఏమైందంటే చాలా నీరసంగా డల్లుగా ఒక నిరాశలోనికి వెళ్ళిపోయింది. ఆ సంఘస్థులు చాలా మంచోళ్ళు ఏం చేశారంటే బాగా ప్రాణం చేశారు. ఆమె కోలుకోవడానికి దాదాపు సంవత్సరం పట్టిందండి. ఆమెను చూడంగా నాకు అనిపించింది ఈమె ఇన్ని రోజులు చర్చిలో ఉండి ఏం బోధించింది ఈమె. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ ఏడుంటారు చెప్పండి? ప్రభువుని నమ్ముకొని యేసయ్య బాప్తిసం పొందుకొని యేసయ్య రక్తంలో కడగబడి ధన్యులైన విశ్వాసులు ఒకవేళ నిద్రిస్తే ఎక్కడ ఉంటారండి? పరలోకంలో ఉంటారు. తర్వాత ఇప్పుడు మళ్ళా వాళ్ళని ఎప్పుడు చూస్తాం మనము? మళ్ళీ యేసయ్య వచ్చినప్పుడు, లేకపోతే అలా యేసయ్య కంటే మనమే ముందుకు వెళ్తే అక్కడ పోయి మనం వాళ్ళని చూస్తాం. మరి ఆమె విశ్వాసం ఏంటో నాకు అర్థం కాలేదు. నాకు చాలా బాధ అనిపించింది, చూడగానే కోపం వచ్చింది. ప్రభునందు పిల్లారా, మనందరూ కూడా ఒక నివాస స్థలం ఉంది. విశ్వాసుల నివాస గృహం ఏంటయ్యా అంటే పరలోకం అని చెప్పి మనం ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. మనం దిగంబరం కాక వస్త్రము ధరించుకునే వారు కనబడతాం కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నాపేక్షించుచు దీనిలో మూలుగుచున్నామని చెప్పేసి ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు పిల్లారా, కాబట్టి ఆ 7వ వచనం ఏమంటారు? గనుక ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువులకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునతో నివసించుటకు, అంటే విశ్వాసమైన మనం అందరూ కూడా స్థిరమైనటువంటి నిత్య నివాసం అనేది ఎక్కడుందా అంటే పరలోకంలో ఉంది. ఈ భూమి మీద నువ్వు అంబానీ లాంటి బిల్డింగ్ నీకు లేకపోయినా, కనీసం ఒక బిల్డింగో లేదంటే ఉండడానికి 2 అంతస్తులు 3 అంతస్తుల బిల్డింగ్ నీకు లేకపోయినా, వాళ్ళకి లేనటువంటి గొప్ప భాగ్యం ఎవరికి ఉందా అంటే విశ్వాసమైన మీకుంది, నాకుంది. అర్థమవుతుందా అండి? ఇల్లు లేదని చెప్పేసి, ఆస్తి లేదని చెప్పేసి బాధపడకండి. మీరు నరకంలో పడ్డవాళ్ళు ప్రతి ఒక్కడు కూడా ఒక్క నిమిషం పాటు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆ నరకం అనుభవిస్తున్న వారందరికీ పరలోకాన్ని చూపిస్తూ ఉన్నాడంట దేవుడు. చాలామంది భక్తులు రాశారు. మీరు పరలోకం గురించి ఇంకా బాగా తెలుసుకోవాలంటే జాన్ బంజర్ గారు రాసినటువంటి ఆ పుస్తకం ఉంది ఒకటి, నా పరలోకము అని చెప్పేసి ఉంటుంది. 2వ నరకం కూడా చూసి వచ్చాడు ఆయన. ఆయన ఏం చేశాడంటే విశ్వాసగా ఉండి సైతం బాగా శోధిస్తే దేవుడు లేడు ఏం లేదు అనుకొని ఏం చేసిండంటే ఉరేసుకుని చచ్చిపోదామని చెప్పేసి గొప్ప భక్తుడు ఆయన ఒక చెట్టు కిందకి వెళ్ళి ఉరేసుకున్నాడంట. ఉరేసుకుని తాడుగా కట్టుకొని వేసుకున్న మూమెంట్లో దేవుడు కనికరం గల దేవుడు ఏం చేశాడంటే పరలోకం నుంచి దేవదూతను పంపాడంట. దేవదూతను పంపించి మొట్టమొదటిగా ఆయనకున్న సమస్యలు అన్నింటినీ, అంటే ఆయనకున్న ఏదైతే జటిలమైన సమస్యలు ఉన్నాయో అవన్నిటిని కూడా తీసివేసి వాక్యం ద్వారా మాట్లాడి రా అని చెప్పేసి పరలోకాన్ని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన చెప్పినటువంటి అంశం వల్ల 4 విషయాలు ఉంటాయి. విశ్వాసానికి ఎంత ధన్యకరమైనటువంటి కృపను దేవుడు ఇచ్చాడో, పరలోకము ఎంత మహిమగా ఉందని చెప్పేసి అందులో రాశాడు. ఆయన 4 విషయాలు చెప్పాడు. అయితే ప్రభునందు పిల్లారా, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏలియా గారు కనపడి అక్కడ ఉన్న విషయాలు అన్నీ చూసి మరలా వచ్చి ఆయన ఆ పుస్తకం రాస్తాడు. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే భూమి మీద మనకు ఆస్తులు, ఐశ్వర్యాలు లేదంటే బంగారము, బంగ్లాలు లేకున్నప్పటికీ నిత్య నివాసం అనేది ఒక పరలోకం మనకు ఉంది. ఈ లోకంలో ఎంత పెద్దది బంగారమయంతో ఇల్లు కట్టించుకున్నా ఒక దినానికి ఏమవుతుంది అంటే యేసయ్య 2వ రాకడలో ఈ సకల ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఏమైపోతుంది అంటే లయమైపోతుంది. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని అంతస్తుల బిల్లులు కట్టినా, టిన్ టవర్స్ ప్రపంచంలోనే అప్పుడు ఉండే, ఇప్పుడు బుర్జ్ ఖలీఫా అనుకుంటా, అదే కదండి. బుర్జ్ ఖలీఫా అనేది పెద్దది కట్టారు. వాళ్ళు దేనికోసం కట్టారా అంటే పేరు సంపాదించుకోవాలని ఫస్ట్. 2వది ఏదంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ అన్నీ కూడా ఎండిపోతున్నాయంట. ఎండిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు టూరిజం పెంచుకొని దేశానికి సంపద తీసుకురాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ పెద్ద పెద్ద గృహాలు కడతా ఉన్నారు. ఆ విధంగా కట్టి ఏం చేస్తూ ఉన్నారంటే టూరిజం ద్వారా డబ్బులు సంపాదించాలని చెప్పి దేశానికి ఖజానా నింపాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. వారు తెలియని విషయం ఏంటంటే వాళ్ళందరినీ కూడా ఏ ఆత్మ పట్టి పీడిస్తుందా అంటే బాబేలు గోపురాన్ని కట్టారు చూసారండి.
బాబేల్ గోపురాన్ని ఎందుకోసం కట్టారు వాళ్ళు చాలా మటుకు? దేనికోసం కట్టారు? దేవుని అందుకోవడానికి. ఫస్ట్లో మొట్టమొదటిగా కట్టింది దేనికోసం అంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా కట్టారు. దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రపంచం అంతా భూమి నిందించబడాలని ఒకటి. రెండోది ఏంటంటే అందరూ కూడా నివసించారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే భూమి మీద మనకు గొప్ప పేరు సంపాదించుకుందాం రండి అని చెప్పేసి పేరు కోసం కడతా ఉన్నారు. ప్రభునందు పిల్లారా, అయితే ఎంత పెద్ద గృహాలు కట్టినా, బంగారమయంతో కట్టినా, వెండితో కట్టినా, ఎంత బలమైన పిల్లలు వేసి కట్టినా, ఇవన్నీ పంచభూతములు అన్నీ కూడా యేసయ్య రెండో రాకలు ఏమవుతున్నాయంటే లయమైపోతాయి. ఎంత పెద్ద ధనవంతుడు ఎన్ని కోట్లు పెట్టి ఎంత వజ్ర వైద్యులతో ఇల్లు కట్టించుకున్నప్పటికీ ఇవన్నీ ఏమైతే ఒక దినమున లయమైపోతాయి. అయితే దేవుడు నీ కోసం నా కోసం కట్టినటువంటి పరలోకం అనేది మాత్రము నిత్యము ఉంటుంది. ఆ పరలోకంలో విశ్వాసులు అనుభవిస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూసి ఆ నరకంలో ఉన్న వాళ్ళు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఆ గొప్ప పరలోక రాజ్యానికి నాకు చేరడానికి నాకు మంచి అవకాశం దొరికింది. చాలామంది సువార్థికులు, పాస్టర్లు, లేదంటే విశ్వాసులు, నాకు తెలిసిన బంధువులు నాకు సువార్త చెప్పారు. కానీ నేను ఏం చేశానంటే ఆ మ్లేచ్చుల దేవుడు, అంటరాని దేవుడు, కులం తక్కువ దేవుడు, వేరే దేశస్తు దేవుడు అని చెప్పేసి ఆయన మాకెందుకంటే అని చెప్పేసి ఏం చేస్తూ ఉన్నారు? మా దేశంలో లేరా లేకపోతే నేను మొన్న ఒకటి వీడియో పెట్టా, యేసుక్రీస్తు చరిత్ర పురుషుడు అని చెప్పేసి ఆయన ఎప్పుడు పుట్టాడు అని చెప్పేసి ఒక వీడియో పెట్టా. ఆ వీడియోలో కింద ఒక మతోన్మాది వచ్చి మీ దేవుడు ఏమన్నాడంటే నేనే దేవుడు అని చెప్పుకున్నాడు, ఇట్లా నేను అనే ఎవడంటాడంటే ఆ గర్వంగా ఉన్న వాళ్ళు అంటారు కాబట్టి మీ దేవుడు గర్విష్ఠుడు, అటువంటి దేవుడు నాకు వద్దా అంటున్నాడు. వాళ్ళు ఏమో లాజిక్ ఉందా అండి? ఇప్పుడు మరి వాళ్ళు నమ్ముతున్న దేవతలు ఎటువంటి వాళ్ళు? మళ్ళీ ఇక నా నోటి నుంచి నేను చెప్పాను. యేసయ్య లాంటి పరిశుద్ధుడు కానీ, యేసయ్య లాంటి నీతిమంతుడు కానీ, యేసయ్య లాంటి ప్రేమ గలవాడు కానీ ఒక నన్ను చూపిస్తారా? ప్రభునందు పిల్లారా, ఇలా లాజిక్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. యేసయ్య యొక్క సువార్తను తృణీకరిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే పరలోకం అనేటువంటి దేవుని నిత్య నివాసం అనే స్థలాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? కోల్పోతూ ఉన్నారు, తృణీకరిస్తున్నారు. వాళ్ళందరూ దేనికి వారసులు అయి ఉన్నారంటే నిత్యమైన నరకానికి వారసులు ఉన్నారు. ప్రభునందు పిల్లారా, దేవుని నివాసస్థలం ఏ విధంగా అయితే పరలోకమో అదే విధంగా విశ్వాసుల గృహమైన మనకు కూడా పరలోకంలో మన నివాసస్థలం ఉంది. అందుకే యేసయ్య ఏమన్నాడంటే యేసయ్య పరలోకంలో మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని నాతో పాటు తీసుకొని పోవటానికి నేను మరలా వస్తానని చెప్పేసి మనకు యేసయ్య మనకు వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మంచిది. ప్రభునందు పిల్లారా, ఈ పరలోకం ఎక్కడ ఉంది? ఇది రెండో పాయింట్, ఇది రాసుకోండి చక్కగా. పరలోకం ఎక్కడుంది? ఇది ఎక్కడ ఉంది అంటే పరలోకము అది ఆకాశము పైన ఉన్నట్టు మనకి ఏమవుతుందంటే బైబిల్లో మనకు కనబడుతుంది. యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాట చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ ఒక నిమిషం చాలండి. ఇక్కడ యేసయ్య ఏ తట్టు ఎత్తాడు కళ్ళు? ఆకాశం వైపు. అంటే ఇప్పుడు పరలోకం ఎక్కడ ఉన్నట్టు? ఆకాశం పైన ఉన్నట్టు లెక్క. ప్రభునందు పిల్లారా, అదే రీతిగా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 10-11 వచనం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకునే 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిందని వారితో చెప్పండి. ఇప్పుడు యేసయ్య ఇక్కడ ఏం చేస్తా ఉన్నారో చెప్పండి.
యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులకు అగుపడి అనేక రుజువులను ప్రమాణాలను వారికి చూపించి ఏం చేశారంటే వాళ్ళందరికీ, నాయనా నేను పరలోకానికి వెళ్తున్నా, టాటా బాయ్ బాయ్, మీరు జాగ్రత్త ఉండండి, భూమి మీద ఉన్న రోజులు మీరు ఏం చేయాలంటే నా సువార్త ప్రకటించండి, నేను నాకు సర్వాధికారము అనుగ్రహించబడేది, నేను మీకు ఏ సంగతులు అయితే బోధించానో ఆ సంగతులు అన్నీ కూడా మీరు ఏం చేయాలంటే సర్వ లోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి అందరినీ కూడా మీరు శిష్యులుగా తయారు చేయండి, నేను మరలా రెండోసారి రాబోతున్నా అని చెప్పాడు అనమాట. చెప్పి ఆ సమయంలో ఏం చేస్తా ఉన్నాడు అంటే యేసయ్య ఏం చేస్తా ఉన్నాడు ఆ సమయంలో? పదవచనంలో ఆయన అంటే ఎట్లా వెళ్తున్నాడు ఆయన? మేఘములు ఆయన ఏమవుతా ఉన్నాడు? మేఘముల నుంచి ఆయన ఎక్కడికి అవుతున్నాడు? ఆకాశం వైపు వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే అక్కడ ఇద్దరు దేవతలు ఏమంటారు అంటే, ఎందుకని ఆకాశం వైపు చూస్తున్నారు? యేసయ్య ఎక్కడికి పోయింది అంటే పరలోకానికి వెళ్ళాడని చెప్తా ఉన్నాడు అక్కడ దేవదూతలు. ఇది ఇద్దరు మనుషులు అది నిల్చుని, గలిలయ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకములకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారి, అంటే ఇప్పుడు ఆకాశం పైన ఏముంది? పరలోకం ఉన్నది అని చెప్పి బైబిల్ గ్రంథాలు మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు పిల్లారా, రెండో విషయం ఏంటంటే క్రీస్తు ఎక్కడున్నాడో అక్కడ పరలోకం ఉంటుంది. ఒకసారి మొదటి దశలోని పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం చదవమ్మా, కరెక్టే. జీవము గలవాడును సత్యవంతుడకు దేవుని దాసులవుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజూస్తున్నారు. ఇందులో చెప్పబడిన అంశం ఏంటంటే యేసయ్య ఎక్కడి నుంచి దిగి వస్తాడంట? పరలోకము నుండి దిగి వచ్చునని మనం వాక్యంలో చూస్తాం. అంటే యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ పరలోకము ఉంటుందని చెప్పి మనం ఈ వాక్య భాగం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, అదేవిధంగా ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:24లో కూడా ఇదే విషయం చెప్పబడో చూడండి ఒకసారి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే. ఈ వాక్య భాగం కూడా మనకి ఏం తెలియజేస్తుందంటే యేసయ్య ఎక్కడ ఉన్నాడంటే మనకి పరలోకంలో ఉన్నాడని చెప్పేసి మనం ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ప్రభునందు పిల్లారా, ఈ ధన్యకరమైనటువంటి పరలోక రాజ్యంలో మనం అందరం కూడా ఏం చేపట్టాం అంటే పిలువబడ్డాం మనం అందరం కూడా. ఇదే ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు చూడండి ఒకసారి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొని దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద. అయితే ఇందులో మనం చూడవలసిన అంశం ఏంటంటే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో మనమందరము ఏ సంబంధమైన పిలుపులో పిలువబడ్డాం? మనము ఏ సంబంధంలో అండి? హరి ఏ పిలుపుతో పిలిచాడు దేవుడు మనల్ని? పరలోక సంబంధం పిలుపుతో పిలిచాడు మనల్ని. దేనికోసం పిలిచాడు?
పరలోక రాజ్యంలో నాతో పాటు పాలు పొందండి అని చెప్పేసి యేసయ్య ఏం చేస్తా ఉన్నాడంటే మన అందరు పిలిచాడు. కేవలం నిన్ను నన్ను మాత్రమే కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఆ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో దాని గురించి చెప్పాడు యేసయ్య. తండ్రి ఏం చేశాడంటే అక్కడ ఒక రాజ్యాన్ని, ఒక విందుని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి రండి అని చెప్పేసి ఆయన దాసులు సువార్త ప్రకటిస్తూ ఉంటే చాలామంది కొందరు కొట్టారు, కొందరు వ్యతిరేకించారు, కొందరేమో ధృవీకరించారు. అటువంటి వారు అందరినీ తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడంటే నరకంలో పడేస్తాడు. ప్రభువునందు ప్రియారా, భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని సువార్థికులు. మీరు మీ బంధువులకి మీరు అందరూ అప్పుడప్పుడు సువార్త చెప్తా ఉన్నారు కదా. దేనికోసం చెప్తున్నారు మీరు సువార్త? దేవుని రాజ్యం కొరకు, పరలోకం ఉండట కొరకు, నిత్యమైన నరకం నుంచి, శాశ్వతమైనటువంటి యుగ యుగాలు మండించబడేటువంటి నరకము నుంచి తప్పించబడి పరలోక రాజ్యంలోనికి రండి నాయనా. యేసయ్యే మార్గం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం అని చెప్పేసి సువార్త చెప్తుంటే యేసు దేవుడు మాకెందుకండి? మా దగ్గర చాలామంది ఉన్నారు. మా బావ ఒకసారి నేను ఇంతకు ఒకసారి చెప్పా, సువార్త అంటే ప్రేమతో చెప్పేవాడిని ఎప్పుడు చూసినా. ఆయన నా జీవితాన్ని బాగా పరీక్షించి నన్ను ఏ విషయాలు ఏమనలేక ఓ రోజు కోపంతో ఏమన్నా అంటే, ఏంద్రా ఎప్పుడు చూసినా మీ దేవుడు ఎప్పుడు చూసినా శాంతి శాంతి అంటుంటాడు. ఏమంటుంటాడు అంటే, యేసయ్య అమ్మలారా అయ్యలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని యేసయ్య చెప్పాడు కదండి. ఆ కరుణామయుడు సినిమా చూసి యేసయ్య ఎప్పుడు చూసినా అలా శాంతిగా నెమ్మదిగా ఉంటాడు అనుకుంటున్నాడు ఆయన. రేపు రెండోసారి యేసయ్య ఏ విధంగా రాబోతున్నాడు? సింహంలో, యూదా గోత్రం సింహంలో రాబోతా ఉన్నాడు. సింహం ఏం చేస్తాడు చెప్పండి? గర్జిస్తేనే. ఒకసారి అమితాబ్ బచ్చన్ గారిని ఏం చేశారంటే, నీకు అర్థం కాదని చెప్తున్నా, అమితాబ్ బచ్చన్ గారు మధ్యప్రదేశ్కి టూరిజంకి ఏం చేశారంటే ఆయన బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తే ఈయన సరే బ్రాండ్ అంబాసిడర్ ఏంటని చెప్పేసి ఆ టూరిజంకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్రదేశాలు చూపించుకొని ఫోటోలు తీసుకుంటారు కదా. ఈయన ఒకసారి ఆ టూరిజంకి ఆ ఫారెస్ట్ టూరిజంకి వెళ్ళినప్పుడు ఏం చేసినంటే సింహం యొక్క వాయిస్ విన్నాడంట. ఎవరు? అమితాబ్ బచ్చన్ గారు, బాలీవుడ్ యాక్టర్, పెద్ద యాక్టర్, ఆయన లెజెండరీ యాక్టర్ అంటారు ఆయన. అయితే ఆ సింహం యొక్క స్వరం దాదాపు కిలోమీటర్ దూరమేమో ఉందంట. ఆ సింహం చూడంగానే, ఆ సింహం యొక్క స్వరాన్ని వినగానే ఈయనకి కాళ్ళ నుంచి నెత్తి వరకు ఏమైందంటే షేక్ అయిందంట. అయితే అప్పుడు అనుకున్నాంట ఈయన మనసులో, నేను పెద్ద యాక్టర్ని అదే అనుకున్నా. ఎప్పుడైతే ఆ సింహం యొక్క గర్జనలో విన్నాడో అప్పుడు అనిపిస్తుందంట, సింహానికి ఏం తెలుసు నేను యాక్టర్నో బిక్టర్నో. ఆ స్వరాన్ని విని ఆ స్వరాన్ని వినగానే నాకేమైందంటే మొత్తం షేక్ అయిపోయిందంట. ఆయన చెప్తే నేను చదివాను, అప్పట్లో అది వచ్చింది. ప్రభునందు పిల్లారా, సింహాల స్వరానికే అపకోలు గదగదలు ఆడుతుంటే మన దేవుడు సకల విశ్వానికే రాజైన రాజాది రాజు, ప్రభులో ప్రభు అయిన దేవాది దేవుడు మొదటిసారి ఎలా వచ్చాడంటే గొర్రె పిల్లలాగా వచ్చాడు. కానీ రెండోసారి ఎలా వస్తాడు? యూదా గోత్రం సింహం లాగా వస్తాడు. ఎవరైతే సువార్తకు లోపడకుండా సువార్త వ్యతిరేకంగా జీవిస్తారో వారందరినీ తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తాడు. ఆ విషయం తెలియదు పాపం. ఏం లేడు, ఎప్పుడు చూసినా శాంతి శాంతి, అమ్మలారా అంటాడు, అక్కలారా అంటాడు. మా దగ్గర కూడా ఉన్నారా శాంతి శాంతి అంటారు ఒక్కొక్కరు. పైల్వాన్ ఇట్లా మొత్తం మా చేతులలో గదాలు అదేంది ఖడ్గాలు ఉంటాయి అని చెప్పేసి ఆయన వ్యంగ్యం మాట్లాడాను. నేను ఏమన్నా చూసి అనుకున్నా, అవునా సరే సరే మంచి, దేవుని కొందనాలు, దేవుని మనోన్నతలో వెలిగించు నాకు అని చెప్పి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి అనుకుంటున్నారు. కానీ అలా తెలియని విషయం, సమస్త దేవతలు అన్నీ కూడా ఒక దినాన్ని ఏసై వచ్చినప్పుడు ఆయన దేవుడు సాగినప్పుడు ఏం చేస్తారంట? ఉట్టిగా నమస్కారం కాదు, గడగడ ఆడుతారంట. అర్థమవుతుందా అండి? మన దేవుడు సమస్త దేవతలకు పైగా పూజనీయుడైనటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. ప్రభునందు పిల్లరా, అయితే అటువంటి గొప్ప దేవుడు మన అందరినీ కూడా, మనని మాత్రమే కాకుండా లోకంలో ఉన్న వారికి, రండి బాబు పరలోక రాజ్యం మీ కొరకు సిద్ధపడి ఉన్నది, కాబట్టి సిద్ధపరచబడి ఉన్నది, రండి ఆ పాపములు విడిచి, లోకములు విడిచి, శాపములు విడిచి పరిశుద్ధపరచబడి పరలోక రాజ్యం రండి అయ్యా అంటే అందరూ కూడా ఏం చేస్తున్నారంటే మాకొద్దు మాకు ఈ లోకేమో బాగుంది, నాకు ఈ లోకేమో బాగుంది. ఒకసారి ఏమైందంటే ఒక పెద్ద ధనవంతుడు వచ్చి, అంటే ఎట్లుందో మీకు అర్థం కాదని చెప్తున్నా. ఒక పెద్ద ధనవంతుడు ఏం చేశాడంటే, మట్టి మనుషులుగా చాలామంది, మీకు అర్థం కాదని చెప్తున్నా,
వచ్చి బాబు నీ పిడికలు నాకు ఇస్తావా, నేను వజ్రాలు ఇస్తానంటే నాకెందుకు, నా పిడికలు చూడు ఎంత మంచిగా ఉన్నాయో. పిడికలు అంటే మీకు అర్థమైందా అండి? పేడతో చేస్తారు కదండి, పిడికలే కదా. ఇంకే సరే పిడకల, ఇక్కడ మా దగ్గర ఏమంటారు పిడికలు అంటారు, మరి మీ పిడక, అందుకే నేను మధ్య మధ్య అడుగుతూ ఉంటాం. పిడికలు ఉన్నాయి కదా, ఆ పిడికలని కోసము ఏం చేశారంటే ఒక ఆయన ధనవంతుడు వచ్చి, బాబు నీ పిడికలు నాకు ఇస్తావా, నేను ఏం చేస్తానంటే నీకు వజ్రాలు ఇస్తా, వైడూర్యాలు ఇస్తా, బంగారం ఇస్తా అంటే, నీ వజ్రాలు పిడికలు నాకే, అది నీ వజ్రాలు బంగారం నాకెందుకు, నా పిడికలు చూడు ఎంత ముద్దుగా ఉన్నాయి ఇవి, నా పిడికెలా కావాలి, నా పిడికెలా కావాలని చెప్పేసి నాకు వద్దు అని అంటా ఉన్నాడంట. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ప్రభునందు పిల్లరా, అరే మట్టి లోకంలో ఉన్నాయి ఏమున్నాయి రా అవన్నీ వదిలిపెట్టి రండి పరలోక రాజ్యం వైడూర్యాలతో సమస్తం సిద్ధపరిచి పెట్టాను, పరలోక రాజ్యం రండి అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే, ఆ మనిషి ఆ పిడికలే నాకు వజ్రాలు వద్దు, వైడూర్యాలు వద్దు, బంగారం వద్దు, నా పిడికలే నాకు ముద్దు, నా పిడికలే కావాలి, ఈ పిడికలే కావాలి అన్నట్టు ఏం చేస్తూ ఉన్నారు అంటే మట్టి లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఈ మట్టి, అందుకే పౌలు ఏమన్నాడంటే సమస్తం క్రీస్తు నిమిత్తము పెంటతో సమానంగా ఎంచుకొని వచ్చున్నాను అన్నాడు. ప్రభునందు పిల్లారా, ఆ విధంగా సువార్త చెప్తుంటే చాలామంది విధేయత చూపట్లేరు. మీరు ఆ విధంగా ఉండొద్దు. మన నివాస స్థలం ఎక్కడ? పరలోకము. పరలోకము ఎక్కడ ఉన్నదంటే ఆకాశం పైన ఉన్నట్టుగా మనము వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. సరే ప్రభునందు పిల్లారా, మూడోదిగా చివరిగా పరలోకం ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం ఏం చూసుకున్నాం, పరలోకం అంటే ఏంటంటే పరలోకం దేవుని నివాస స్థలం. రెండోది విశ్వాసుల గృహం కూడా పరలోకం అని చూసాము. రెండో విషయం ఏం చూసాం అంటే పరలోకం ఎక్కడుంది అంటే ఆకాశం పైన ఉన్నట్టుగా మనము చూసాం. ఇప్పుడు మూడోది పరలోకం ఎలా ఉంటుంది, అసలు పరలోకం అంటే చాలామంది ఎప్పుడైనా మనం ఏదైనా చెప్తుంటే ఎవరికైనా విషయం చెప్తాను వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు. అక్క ఎక్కడైనావే, ఏం చెప్తున్నా నేను వింటున్నావు నువ్వు అని చెప్పేసి ఏం చేస్తున్నాడు, నెత్తి మీద కొట్టి, అంటే ఇవి ఇక్కడనే ఉంటాయి. మనసు మాత్రం ఎక్కడ ఉంటుంది? దేన్నో మీద పెడుతుంటుంది, లేకపోతే బట్టల మీదనో, బాసాల మీదనో, లేకపోతే బంగారం మీదనో, దేని మీదనో మనసు ఉంటుంది. అయితే చెప్తుంటే వీళ్ళు సరిగా పట్టించుకోరు. అప్పుడు దాన్ని ఏమంటారు అంటే పరధ్యానం అంటారు. ఏమంటారని? పరధ్యానం అంటే శరీరం ఇక్కడనే ఉంటుంది కానీ మనసు మాత్రం ఎక్కడనో తిరుగుతూ ఉంటుంది. దాని పరధ్యానం అంటే. అయితే పరలోకం అని అంటే పరలోకం కూడా వేరే లోకం. అది ఏ లోకం? అది దేవుడు ఉండే లోకం. అది ఏ లోకము? దాన్ని ఇస్లాంలో ఏమన్నారంటే జన్నత్ అన్నారు, మన వాళ్ళు ఏమన్నారు అంటే స్వర్గలోకం అన్నారు. ఏమన్నారు? మీరు ఎప్పుడైనా హిందువులకు సువార్త చెప్పేటప్పుడు పరలోకం అని అన్నారు అనుకోండి, పరలోకం అంటే అది సరిగ్గా అర్థం కాదు. మనం సువార్త చెప్పేటప్పుడు చాలా ఏం చేయాలంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిగా చెప్పాలి. పరలోకం అంటే అర్థం కాదు, స్వర్గలోకం ఉన్నది, నరకం ఉన్నది అని చెప్తే అప్పుడు సరిగ్గా అర్థమవుతుంది. మనం పరలోకం అంటా ఉన్నాం అనుకో, పరలోకం అదేం లోకం అనుకుంటారా, మా లోకం అని అంటుంటారు కదా. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా చెప్పాలి ఎప్పుడు అని చెప్తే. ప్రభునందు పిల్లరా, అయితే వారి యొక్క స్వర్గలోకం వేరు. అక్కడ పాపం చేయడానికి మనం చెప్పాను కదా ఒక సందర్భంలో, వాళ్ళు కొన్ని దేశాలలో పరలోకం వేరే వేరే రీతిగా గ్రంథాల్లో రాయబడ్డాయి అనమాట. మళ్ళీ అక్కడ రంభా ఉరోసి వచ్చి బాగా నాట్యం చేసి తాగిపిచ్చి తందాలు ఆడిపించి అలా చేస్తారు. ఆ పరలోకం కాదు మన పరలోకం. ఈ పరలోకంలో దేవాది దేవుడు తన మహిమానితమైనటువంటి ఆ పరిశుద్ధమైన స్థలం నుండి సకల విశ్వ పరువులు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే వెళ్తూ ఉన్నాడు అని చెప్పేసి మనం వాక్యగా చూస్తూ ఉన్నాం. ప్రభునందు పిల్లరా, ఈ పరలోకం ఎలా ఉంటుందంటే అది మహిమానిత్యమైనది. మహిమానిత్యమైన అంటే మహిమతో కూడినది అయి ఉంటుంది అది. రెండోది దాన్ని వర్ణించడానికి మన నాలుక సరిపోదు. నేను చెప్పిన విషయం కాదు, చాలామంది చూసి వచ్చి భక్తులు ఏం చేశారంటే దాని గురించి రాస్తారు. అంతేందుకు యోహాను భక్తులు వెళ్ళి చూసి వచ్చినా కూడా ప్రకటన గ్రంథం రాస్తాడు. మీకు పరలోకం ఎలా ఉంటుందో, అది ఏ విధంగా కట్టబడేది తెలియాలంటే 21వ అధ్యాయం కనుక మీరు ఇంటికి వెళ్ళి చదివారు అనుకోండి, చాలా చక్కగా అందులో ఉంచి అందులో చెప్పబడే అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు పిల్లరా, అయితే ఆ పరలోకంలో ఏముంటుంది అని అంటే మొట్టమొదటిగా పరలోకంలో ఏముండదు అంటే పాపం ఉండదు. ఏముండదండి? మళ్ళీ ఈడ సారా కోట్లు, మందు కోట్లు, ఇంకా డిస్కోలు,
క్లబ్బులు కబ్లు బటన్ షాపులు కూడా, బంగారం షాపులు ఏముండే మొగలు పాపం ఆడాలని అది మొగాళ్ళని కూడా అనాలి అప్పుడప్పుడు. మొన్న ఏమైంది 1 వీక్ సెమినార్ జరిగింది, నేను అక్కడికి వెళ్ళాను. అయితే ఆ పాస్టర్ గారు తన జీవితకాలంలో 40 సంవత్సరాల అనుభవంతో ఈ లేడీస్ ఏ విధంగా సంఘంలో ఉన్న వాళ్ళు, ఆయనకి దాదాపు 10 సంఘాలేమో ఆయన కింద ఉన్నాయన్నమాట. దేవుడు ఆయన చక్కగా ఆశీర్వదించాడు, గొప్ప వాడపడ్డాడు. అన్ని విషయాలు చూసి ఏం చేసినంటే లేడీస్ ఎలాంటి వాళ్ళు అని కొన్ని విషయాలు చెప్తూ బాగా చెప్పాడు అనమాట. మంచిగానే చెప్పాడు, తప్పేం చెప్పలేదండి. జాగ్రత్త ఉండండి, మీరు ఇలా ఉండకూడదు అని చెప్పాడు. అయితే ఆమె అంతా అయిపోయాక నేను అయ్యగారితో కూర్చొని మాట్లాడుతుంటే, అయ్యగారు మీరు మొత్తం మా లేడీస్ గురించే చెప్పారు అయ్యగారు, పురుషుల గురించి ఒక్క మాట కూడా అనలేరు, వాళ్ళలో కూడా ఉంటారు కదా అండి అంటే, అయ్యగారు ఉండి అవునమ్మా కరెక్టే, వాళ్ళది రేపు ఉందమ్మా ఈరోజు మీది ఉందని అన్నాడు. నిజంగా తెల్లారి నెక్స్ట్ రోజు పురుషులది ఉండే అని ఆ రోజు ఆమె రాలేదు, పాపం బాగా అట్టయినట్టుంది. నిజంగా జరిగింది. ప్రభు నందు పిల్లరా, అయితే పరలోకంలో ఏమున్నది అంటే పాపము లేని చోట అక్కడ ఈ భూమి మీద ఉన్నట్టు వ్యభిచార కొంపలు, తాగుబోతు కొంపలు, డిస్కో కొంపలు, మళ్ళీ ఇంకా అసహ్యమైనటువంటి కొంపలు అవన్నీ కూడా పరలోకంలో ఉండదని చెప్పి మనం వాక్య భాగం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు అక్కడ, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడని చెప్పేసి వాక్యం. అంటే అక్కడ నిషిద్ధమైనది కానీ, అపవిత్రమైనది కానీ, అసహ్యమైనది కానీ, అబద్ధమైనది కానీ అక్కడ ఏమున్నదని అక్కడ ఉండే అక్కడ. అందుకే ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించబడాలంటే నువ్వు ఏం చేయబడాలంటే యేసయ్య రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి తెల్లని వస్త్రము ధరించుకున్న వారి వాళ్ళను ఉండాలి నువ్వు ఎల్లప్పుడు కూడా. యేసయ్య చెప్పాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అంటే ప్రభువును చూడని అర్థం ఏంటంటే ప్రభు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. ఆ పరలోక రాజ్యానికి ఓలేవు నువ్వు. ప్రభు నమ్ముకొని కూడా వ్యభిచారంలో కనుక, తాగుబోతనంగా, అసహ్యమైనటువంటి పాపంలో, దోచుకునేదానిలో, దొంగతనంలో, అన్యాయం చేయడంలో కనుక నువ్వు జీవిస్తే నువ్వు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేవు అని చెప్పేసి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదే 21వ అధ్యాయము 7వ వచనంలో 8వ వచనంలో చెప్తా ఉన్నాడు, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో నరకంలో పాల్గొంటారు. వీళ్ళంతా దేవుని కొంత ఎక్కడ పాల్గొంటారంట? నరకంలో ఉంటారు వాళ్ళందరూ. ప్రభు నందు పిల్లరా, రెండోది అక్కడ పరలోకంలో ఏముండదంటే పరలోకంలో శాపము లేని చోటు. 22వ అధ్యాయము 3వ వచనం, ఇక మీద శాపగ్రస్తమైన దేదియు దానిలో. ఈ భూమి మీద ఏముంది చెప్పండి? శాపం ఉంది. ఈ భూమి మీద శాపం ఉంది, పాపం ఉంది, పాడు ఉంది, అన్యాయం ఉంది, అక్రమం ఉంది. ఆది కాండంలో దేవుడు 6వ అధ్యాయంలో చూసి భూమి మీద ఉన్నటువంటి చెడుతనాన్ని చూసి హృదయంలో దేవుడు ఏం చేశాడంటే నొచ్చుకున్నాడంటే. ఒకసారి చూడండి, ఒకసారి 11 ఫస్ట్ 5 చదువు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని యూహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూశాడంట. ప్రభునందు పిల్లరా, ఈ చెడుతనము, ఈ శాపగ్రస్తం ఏది కూడా పరలోక రాజ్యంలో మనకు ఉండదని మనం వాక్యం చూస్తాం. చివరిగా పరలోకంలో ఏముండదంటే, ఇది మీరు అందరు జాగ్రత్త అయినాలి. ఇప్పుడు ఇదే లాస్ట్ వచనము, నేను ఇంకే వచనం తీయండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. బైబిల్ చదవచ్చిన వాళ్ళు అందరూ చదవాలి. ఇప్పుడు నాతో పాటు ఒక్కరు చదవద్దు, అందరం చదువుతాము. 21వ అధ్యాయము 4వ వచనం, పేజీ నెంబర్ 291. పాత నిబంధన కాదండి, కొత్త నిబంధనలు. తీసారా అండి?
చదవండి ఇప్పుడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చాలు చాలు, దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే పరలోకంలో ఏమి ఉండదు అక్కడ. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అక్కడ ఏముండదంట? మరణం ఉండదు. రెండోది దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన అనేది. అంటే ఇవేవి కూడా పరలోకంలో ఉండవు. మరి ఏముంటుంది అక్కడ? ఎల్లప్పుడూ కూడా సంతోషము, సమాధానం. దేవుని సన్నిధిలో ఏముందా అంటే నిత్యమైనటువంటి సంతోషము, సమాధానం ఉందని చెప్పి మనం బైబిల్ గ్రంథాలు చూస్తూ ఉన్నాం. ప్రభునందు పిల్లరా, ఇటువంటి గొప్ప పరలోక పట్టణానికి దేవుడు ఏం చేశాడు అంటే మనల్ని వారసులుగా చేస్తాడు. ఆ పరలోక పట్టణానికి నిన్ను నన్ను ఏం చేశాడంటే హక్కుదారుడుగా చేస్తాడు. కాబట్టి ఈ లోకంలో నువ్వు అనుభవిస్తున్న కష్టాలను బట్టి ఇక్కడ దుఃఖపడుతూ బాధపడుతూ కన్నీరు గారుస్తూ వేదన పడుతూ, అయ్యో నాకు ఎవరు లేరే, అయ్యో నేను ఆదరించేవారు లేరు, అయ్యో నాకు భూమి మీద ధనము లేదే, పేరు లేదే, మంచి హోదా లేదని చెప్పి బాధపడుతున్నామేమో. దేవుడు పరలోకంలో దేవుడిని ఏం చేయబోతున్నాడంటే హెచ్చించబోతా ఉన్నాడు, సింహాసనం ఎక్కిస్తాడు. హల్లెలూయా. అయితే ప్రభునందు పిల్లరా, పరలోకంలో 3 స్థాయిలు ఉన్నాయి. ఒకటి మొదటి ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం. దీని గురించి లేఖనం ఏం చెప్తుంది అంటే పౌలన్న చెప్పాడు కదా, ఒక మనుష్యుడు పరలోకంకి ఎక్కిపోయినని ఉంటుంది చూడండి ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు ఎక్కడికి కొనుక్కోబడను? అతడు శరీరంతో కొనుక్కోబడిన ఎరుగును, శరీరము లేక కొనుక్కోబడిన ఎరుగును, అది దేవునికి తెలియను. ఓకే, మనుషుని నేను ఎరుగుతును, మనుషుని నేను ఎరుగుతును. అతడు పరదేశంలోని కొనుక్కోబడి వచించు శక్యము కాని మాటలు వినను. చాలు చాలు చాలు. ప్రభునందు పిల్లరా, దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే 3వ ఆకాశం కూడా ఉన్నట్టు మనకు. ఈ 3వ ఆకాశంలో ఎవరు ఉంటారా అంటే అందరు ఉండరు. నీకు జాగ్రత్త. ఈ కరెక్ట్గా 5 నిమిషాలు విన్నారంటే నేను ముంచేస్తాను. ప్రభునందు పిల్లరా, పరలోకంలో అందరికీ విశ్వాసులందరికీ సమాన స్థాయి ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి యేసుతో పాటు ఇంకో దొంగ సిలువ వేశాడు. ఆ దొంగ ఏం చేశాడు? చాలా లక్కీ టిప్ అంటారు చూసారండి, లక్కీ ఛాన్స్ అని. చక్కగా యేసయ్యని అక్కడ గుర్తించి, యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోగానే, యేసయ్య నువ్వు నాతో కూడా పరదేశంలో. ఇటువంటి వాళ్ళు అందరూ ఎక్కడ ఉంటారంట తెలుసా? మొదటి ఆకాశంలో ఉంటారు, 3వ ఆకాశం కాదు, మొదటి ఆకాశంలో ఉంటారు. ఎక్కడ ఉంటారు? మామూలుగా అక్కడ ఎలా ఉంటుంది అంటే సేమ్ భూలోకం నుంచి పరలోకానికి ఏది యాత్ర పోయిరా అన్నట్టుగా ఉంటుందంట. చూసిన వాళ్ళు రాశారు గ్రంథాలు, అవి అడుగు చదివి నేను చెప్తా ఉన్నా. ప్రభునందు పిల్లరా, 2వ ఆకాశం ఎలా ఉంటుందంటే అది చాలా మహిమతో కూడింది ఉంటుందంట. అక్కడ ఎవరు ఉంటారంటే ఈ భూమి మీద క్రీస్తు కొరకు అనేక శ్రమలు అనుభవించి, అనేక మంది రాజ్య సువార్తను ప్రకటించి, అనేక కష్టాలు అనుభవించి, సువార్త కొరకు ఎవరైతే తమ జీవితాలను ప్రాణత్యాగం చేసి అనేక మందిని ప్రభువులను నడిపించారో అటువంటి వారందరూ కూడా 2వ ఆకాశం. అందులో ఉదాహరణకి దావీదు గారు, మన ఈయనున్నాడు కదా ఎవరు, సాంసన్ గారు, దావీదు గారు కూడా 2వ ఆకాశంలో ఉన్నారంట. అయితే సాధు సింగ్ గారు ఉన్నారు, ఆయన కూడా గొప్ప సువార్త పరిచయం, ఆయన 2వ ఆకాశంలో ఉన్నాడంట. అయితే 3వ ఆకాశం ఉంది. మరి 3వ ఆకాశంలో ఎవరు ఉంటారంటే ఈ 2 స్థలాలకి భిన్నంగా పరలోకంలో 3వ ఆకాశం చాలా గంభీరంగా ఉంటుందంట, గొప్ప మహిమతో కూడిందంట. ఒకవేళ ఈ మొదటి ఆకాశంలో ఉన్నవాడు 3వ ఆకాశానికి ఎప్పుడన్నా పోయేసి వస్తారని అనుకోండి, ఆ మహిమని భరించగలరంటండి. వింటారండి? అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే భూమి మీద నువ్వు జీవించే స్థాయిని బట్టి, నువ్వు చేసే ప్రార్థన బట్టి, నీ సువార్త కొరకు నువ్వు అర్పించేటటువంటి త్యాగం కానీ, సమయం కానీ, సువార్త పరిచయం చేసే పనిని బట్టి
నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి నువ్వు మొదటి ఆకాశం ఉంటావా, రెండో ఆకాశం ఉంటావా, మూడో ఆకాశం గురించి ఎవరెవరు ఉంటారంటే అక్కడ ధన్యులైనటువంటి మోషే గారు, హనోకు గారు, ఏలియా గారు, అదేవిధంగా పాత నిబంధన భక్తులైనటువంటి యేషయ్య గారు, ఎవరైతే సంపూర్ణంగా తమ జీవితాన్ని దేవునికి సమర్పించి ఆయనతో నడిచారో, సంపూర్ణ పురుషులయ్యారో, అటువంటి వారు అందరూ కూడా పౌలు, పేతురు, యాకోబు, అపోస్తలులు వీళ్ళందరూ కూడా మూడు ఆకాశంలో ఉన్నారంట. ఆ విధమైనటువంటి స్థాయిలో మనం కూడా ఉండాలి. అర్థమవుతుందా అండి? ఆ విధమైనటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే మన ప్రార్థన జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని పెంచుకోవాలి, మన విశ్వాస జీవితాన్ని పెంచుకోవాలి. క్రీస్తు కొరకు ఆ సంఘంలో పరిచర్య విషయంలో కానీ, సువార్త ప్రకటన విషయంలో కానీ నీ శక్తి వంచన లేకుండా ప్రయాసపడాలి, సహాయం చేయాలి. ప్రార్థన జీవితాన్ని, భక్తి జీవితాన్ని, వాక్య ధ్యానాన్ని పెంచుకుంటే తప్ప మహిమలో నుంచి అధిక మహిమలోనికి మనము మార్చబడను. లేదు నువ్వు మామూలుగా ఇదే 5 నిమిషాలు ప్రార్థన చేస్తా, ఒక 20 నిమిషాలే, ఒకటే రోజు ఒక వాక్య భాగమే చదువుతా అంటే నీ స్థాయిని బట్టే, నీ భూమి మీద నువ్వు జీవించే స్థాయిని బట్టే ఆ మొదటి ఆకాశము, రెండో ఆకాశం, మూడో ఆకాశం అనేది ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభునందు పిల్లరా మీరందరూ కూడా మూడో ఆకాశం ఉండే వరకు ఉండాలి. అంతగా మీ జీవితంలో సమర్పించుకోవాలి, అంతగా దేవునితో నడవాలి, అంతగా దేవునికి విధేయులుగా మీరు బ్రతకాలి. ఆ విధంగా దేవుడు నీకు, నాకు, అందరికీ సహాయం చేయను కాక చిన్న ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోనండి. సో మనం ఏం చూసాం ఈరోజు? విశ్వాసుల గృహము, పరలోక రాజ్యం. పరలోకం అని చూస్తాం. అందులో పరలోకం ఎక్కడుంది? పరలోకం ఎవరి నివాస స్థలం అంటే అది దేవుని నివాసం. రెండోది విశ్వాసుల నివాస స్థలం అన్న. రెండోది పరలోకం ఎక్కడ ఉందంటే ఆకాశం పైన ఉన్నది. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ పరలోకము ఉండదు. పరలోకం ఎలా ఉంటుంది అని అంటే అది మహిమాన్వితమైంది. పరలోకంలో శాపము కానీ, పాపము కానీ, దుఃఖం కానీ, ఏడుపు కానీ ఉండదు అన్నట్టుగా మనం వాక్య భాగం చూస్తాము. అటువంటి గొప్ప పరలోక పట్టణానికి మన అందరూ ఉచితంగా వారసులుగా చేశాడు యేసయ్య. హల్లెలూయా. ఆ గొప్ప పరలోక పరలోక పట్టణ పిలుపులో పాల్పొందిన మీరు అందరూ కూడా మీ పిలుపుని, మీ పరిశుద్ధతను నిశ్చయం చేసుకొని పరలోక రాజ్యంలో ఉన్నతమైన మహిమ స్థితిలో ఉండడానికి మన జీవితాలను యేసయ్య సమర్పించుకుందాం. దాన్ని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. నీ స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన, నీకు వందనాలు. ఇంతవరకు కూడా ప్రభువా నీ స్తుతులు స్తోత్రం, విశ్వాసుల గృహం, పరలోకం అనే అంశం మీద దేవా చక్కగా నీకు వందనాలు. బలహీన నన్ను నిలబెట్టి బలపరిచి వాక్యం ద్వారా నీ ప్రజలతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నిజమే ప్రభువా, సర్వలోకమైన ప్రజలందరూ కూడా ఆ గొప్ప పరలోక పట్టణానికి నాయన, పరలోకమైన విందుకు దేవా నీకు వందనాలు. ఆయన పిలుపుని అందిస్తూ ఉన్నారు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనేకులు దాన్ని తృణీకరిస్తూ ఉన్నారు నాయన. అయ్యా నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ బిడ్డమైన మమ్మల్ని ప్రేమించి నాయన ఉచితంగానే నీ శిలువ రక్తము ద్వారా మమ్మల్ని లోకం నుంచి, శాపం నుంచి, పాపం నుంచి విడిపించి దేవా నీకు వందనాలు. నీ పరలోక రాజ్యానికి పౌరులుగా మమ్మల్ని చేసినందుకు కొరకే నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. పరలోక రాజ్యంలో ప్రభువా మేమందరం కూడా ప్రభువా నీకు వందనాలు నాయన. మా జీవితకాలం అంతా కూడా మేము చేరడానికి నాయన మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి ప్రభువా, మాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను స్తుతిస్తూ నమ్మకంగా ఈ లోకంలో జీవిస్తూ మా పరిశుద్ధతను, విశ్వాసాన్ని కాపాడుకొని దేవానికి వందనాలు ప్రభువా. మేమందరం కూడా నీ పరలోక రాజ్యంలో చేరున్నట్లుగా కావాల్సిన కృపను ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించి ఆయన నువ్వు మహిమ పొందమని నీ నామానికి ఘనతమయ ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.